కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా చేపట్టిన 4 లేబర్ కోడ్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డికేయు రఫీ పేర్కొన్నారు. శనివారం స్థానిక కందుల ఓబుల్ రెడ్డి డిగ్రీ కళాశాల నందు సిఐటియు మండల మహాసభ నిర్వహించారు. ఈ సభకు బూతపాటి అమృతరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూరుస్తున్నారు. 11 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయ, విద్య, వైద్యం, దేశంలోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పేందుకు కార్మిక చట్టాలను సవరించాలన్నారు. ఇందులో భాగంగానే కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకునున్నారు. మరోపక్క నిత్యావసర వస్తువులు ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారు అన్నారు. సిఐటియు జిల్లా నాయకులు టి తిరుపతిరావు, ఎస్కే అన్వర్ బాషా మాట్లాడుతూ దేశంలో నిత్యావసర సరుకులు పెరుగుతున్న కార్మికుల జీతాలు పెరగడం లేదన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికుల జీతాలు పెంచాల్సి ఉన్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలను నిరసనగా జూలై 9వ తేదీన అఖిల భారత సార్వత్రిక సమ్మెకు దేశంలోని అన్ని ట్రేడ్ యూనియన్లు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు దేశంలో అతిపెద్ద సంఘంగా ఈరోజు మొత్తం అన్ని రకాల కార్మిక వర్గాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి మీ సంఘం మీ వెంట మేము ఉంటాం, మీరు పోరాడండి, మీ హక్కులు పోరాడమని. రాజ్యాంగంలో కార్మికుల హక్కులు చాలా ఉన్నాయి. ఈ హక్కులన్నింటినీ కూడా కాలరాసి ఈరోజు మొత్తం కార్మిక వర్గ దోపిడీ చేస్తూ ఈరోజు తింటానికి తిండి లేకుండా లేని సంఘాలు కార్మిక వర్గంగా ఉంది. మొత్తం కార్మిక దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నింటినీ కలిపి తాగి రామ కాలం పోరాడాలి. పుణ్యం సంపాదించుకొని డైరెక్ట్ గా స్వర్గం పోదు. అందుకే మీరు వచ్చారు కనుక మీరు జీతాలు ఆడకూడదని వాళ్ళకు చెప్తుంటే నేను విన్నా. బాయ్స్ హై స్కూల్లో మీటింగ్. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు, ఇచ్చేది 10,000, ఇవ్వాల్సింది 26,000. రఫీ గారు చెప్పారు 26,000 రూపాయలు స్కీమ్ వర్క్. కార్మికుల చట్టాల గురించి, కార్మికుల చైతన్యం గురించి, ప్రభుత్వ విధానాల గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో లేదా మన మండలంలో కోట్లాది మంది కార్మికులు ఉన్నారు. కానీ కార్మికుల చైతన్యం